హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఏంటి అమ్మాయి దయ్యంలాగా ఫ్రీ హెయిర్స్తో ఉందనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు హెయిర్కి సంబంధించిన వీడియో చేస్తానండి. చాలా అంటే చాలా హెయిర్కి మంచిది అండ్ హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నా హెయిర్ చూసారు కదా, నేను జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను. యాక్చువల్లీ నాది కర్లీ హెయిర్ అండి. నేను ఆర్టిఫిషియల్గా ఏది కండిషనర్స్ ఏది నా హెయిర్కి అప్లై చేయను, ఓన్లీ నేచురల్ థింగ్స్ అనమాట. ఈవెన్ ఆయిల్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఎలా ఏంటి అని ఇంకొక రోజు చూపిస్తాను. బట్ ఈ వీడియోలో ఏం చెప్తాను అనేది చూపిస్తాను, రండి వెళ్దాం. మనకన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అండి. మందారం ఆకులు, మందారం పూలు అన్నమాట అవి. సో ఇలా అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని అలోవెరా ఫుల్ స్టెమ్ తీసుకోవాలి అండ్ ఓవర్ నైట్ నానబెట్టిన మెంతులు అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇది ఇందులో కావాలంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు. ఇలా మీ బ్రదర్ది మంచి టీషర్ట్ ఒకటి వేసేసుకొని ఇలా స్కాల్ప్కి పెట్టేయాలన్నమాట. పాయలుగా తీసుకొని స్కాల్ప్కి అప్లై చేయాలండి. మంచిగా హెడ్ మొత్తం అప్లై చేయాలి, ఫ్రంట్ బ్యాక్ అంతా అప్లై చేయాలండి. మంచిగా అలా అప్లై చేసేసిన తర్వాత హెయిర్కి కూడా పట్టించాలి. మిగిలిపోతుంది కదండి కొంచెం పేస్ట్, అది హెయిర్కి కూడా పట్టించాలన్నమాట. ఇలా ముడి వేసేసి మిగిలిన పేస్ట్ ఉంటే తీసుకొని హెయిర్ అంతా నీట్గా అప్లై చేసేసి అలా 1 అవర్ వదిలేయండి. ఇది చాలా అంటే చాలా మంచిదండి హెయిర్కి. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ, అలోవెరా, మెంతులు, మందారం ఆకు, పూలు అన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి. సో ఇది హెయిర్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. చాలా కండిషనర్గా యూస్ఫుల్గా ఉంటుంది. నా హెయిర్స్ చూసారా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా మంత్లీ 2 టైమ్స్ పెట్టుకోవడం వల్ల హెయిర్కి చాలా అంటే చాలా బలం అండి. రూట్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయి. మీరు ఇలా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. నా హెయిర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ నాది కర్లీ హెయిర్ అన్నమాట. ఐ లవ్ మై హెయిర్ సో మచ్. హెయిర్ కండిషనర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవి టాక్స్ అండ్ ట్రెండ్స్. బాయ్.